ఎమ్మెల్యే లాస్యనందిత మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. దివంగత నేత సాయన్నలాగే కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలతో తక్కువ సమయంలోనే మమేకమైన లాస్యనందిత అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని చెప్పారు. అటు అధికారిక లాంఛనాలతో ఎమ్మెల్యే లాస్యనందిత అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు. బాధాకరమైన విషయం. ఒక మంచి నాయకురాలు ఎమ్మెల్యేగా గెలిచి 3 మాసాలు కాకముందనే మరణించడం, ఎంతో భవిష్యత్తుతో పాటు ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని రోజుల్లోనే ప్రజలకు వాళ్ళ తండ్రిలాగానే ప్రజల మధ్యలో సంబంధాలు ఏర్పరచుకొని ఈరోజు కొన్ని ఇనాగ్రేషన్ కూడా పెట్టుకున్నట్టు అక్కడ స్థానిక కంటోన్మెంట్ ప్రజలు చెప్తున్నారు. ఆమె చనిపోవడం చాలా బాధాకరం. ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఆమెకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులను కూడా ధైర్యాన్ని ఇవ్వాలని మాకు చెప్పడానికి కూడా మాటలు వస్తలేదు. ఎందుకంటే సాయన్న గారు చనిపోయి మన ఫిబ్రవరి 19కి ఒక సంవత్సరిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. సంవత్సరం అయిన 4 రోజులకే ఆ కుటుంబంలో మళ్ళా ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యే సాయన్న కూతురు మరణించడం చాలా బాధాకరం. ఆయనలాగానే తక్కువ సమయంలోనే లాస్య నందిత కూడా అందరితో చురుగ్గా యాక్టివ్గా ప్రతిరోజు అసెంబ్లీలో కనిపించేది. నిజంగా కూడా ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతి గురి చేసిన సంఘటన జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికార లాంఛనాలతో కూడా అంత్యక్రియలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.